మెడికల్ మరియు హెల్త్ కేర్ రంగంలో బ్రైట్ ఫ్యూచర్ కోసం వెతుకుతున్నారా? అయితే అరోరా అందిస్తున్న బెస్ట్ పారామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. నమస్తే సార్. నమస్తే సార్, ఈరోజు ఇంకోటి ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్, ట్రబుల్స్. గ్యాస్ట్రిక్ అనగానే అందరు గుర్తొచ్చేది యాసిడిటీ, గ్యాస్, ఇండైజేషన్, లేకపోతే ఏమంటే బర్పింగ్ ఇలాంటివి అంటారు కదా. ఇలాంటి వాటికి అవాయిడ్ చేయడానికి, రాకుండా ఉండడానికి ఏదైనా రెమెడీస్ ఉన్నాయా సార్? చాలా ఉన్నాయమ్మా. మీరు గూగుల్ సెర్చ్లో చూసినట్లయితే ఎక్కువ మంది ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించి నేచురల్ రెమెడీస్ సెర్చ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నట్లు మనకు అర్థమవుతుంటుందమ్మా. చాలా మంది చూస్తుంటారమ్మా. కాబట్టి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వెరీ కామన్. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇట్స్ ఎ వెరీ కామన్ ప్రాబ్లం అనమాట. కాబట్టి పొట్ట బాగుంటే దేహం బాగుంటుందని చెప్పేసి పెద్దలు చెప్తుంటారమ్మా. సో పొట్టలో ఏదైనా వికారాలు జరిగినప్పుడే ఆ యొక్క ప్రభావం దేహం మీద పడేసి రకరకాల జబ్బులు వస్తుంటాయి. వచ్చినటువంటి జబ్బులు త్వరగా తగ్గకుండా పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడైతే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యవంతంగా సమర్థవంతంగా తన కర్తవ్యాన్ని తను నిర్వహిస్తుంటుందో ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి. అంటే వేళకు మంచి ఆకలి అవుతుండాలి, తీసుకున్న ఆహారం బాగా జీర్ణమయ్యేటువంటి పరిస్థితి ఉండాలి. అదేవిధంగా విసర్జన, మన దేహంలో ఆ యొక్క వ్యర్థ పదార్థాలు కూడా టయానికి విసర్జితం పడుతుండాలి. దీనికంతా కేంద్రీకృత స్థానము జీర్ణ వ్యవస్థ. జీర్ణ వ్యవస్థ బాగుంటే ఇవన్నీ సరికి సమర్థవంతంగా ఉంటాయి. మరి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య అనేసరికి రకరకాల లక్షణాలు వస్తుంటాయమ్మా. అన్ని లక్షణాలు అందరిలో ఉండవు. కొంతమందిలో కొన్ని లక్షణాలు వస్తుంటాయి. కడుపు నొప్పి ఉంటుంది, వికారం ఉంటుంది, ఆకలి కాకపోవడం ఉంటుంది, తర్వాత ఆహారం జీర్ణం కాకపోవడం ఉంటుంది, నోట్లో నీళ్లు ఊరినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, కడుపులో మంట ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, అదేవిధంగా కడుపు ఉబ్బరంగా ఉండేటువంటి పరిస్థితి కొంతమందిలో ఉంటుంది. తర్వాత మోషన్ సరిగ్గా కాదు, కొంతమందికి 3-4 సార్లు మోషన్ అవుతుంటాయి. ఈ విధంగా తర్వాత కొంతమందికి అపానవాతం, గ్యాస్ అని చెప్పేసి అపానవాతం, ఫ్లాటస్ అని చెప్పేసి అంటుంటారు. అపానవాతం విపరీతంగా ఇదైపోతుంటుంది. దుర్వాసనతో కూడిన అపానవాతం కొంతమందిలో ఇదైపోతుంది. శబ్దంతో కూడి చాలా మానసికంగా చాలా కుంగిపోతుంటారు ఈ అపానవాత సమస్య ఉన్నటువంటి వాళ్ళు. ఇలా కొంతమందిలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య కలుగుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా లక్షణాలు మరి కొంతమందిలో కొన్ని రకాల లక్షణాలు ఉంటాయి. కొంతమందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్ల దీని ప్రభావం చేత మరి నొప్పులు కూడా మొదలవుతాయి. నడుము నొప్పి కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, భుజం నొప్పి కానీ, తలనొప్పి కానీ, అదేవిధంగా వీపు నొప్పి కానీ, పిక్కల నొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు కానీ, ఇలాంటి నొప్పులు కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్ల కొంతమంది కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గితే కానీ నొప్పులు కూడా తగ్గవు. కాబట్టి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గడానికి ప్రయత్నం చేసుకోవాలన్నమాట. సరే, ఏది ఏమైనప్పటికీ మరి ఎలాంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య అయినా ఇప్పుడు మనం చెప్పుకోయేటువంటి ఔషధం చాలా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. సో ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, ఒక 50 గ్రాములు సోంపును వేయించి చేసినటువంటి చూర్ణం తీసుకోవాలి. 50 గ్రాములు వామును వేయించి చేసినటువంటి చూర్ణం తీసుకోవాలి. 25 గ్రాములు జీలకర్ర చూర్ణం తీసుకోవాలి. 25 గ్రాములు సైంధవలోని చూర్ణం తీసుకోవాలి. ఈ 4 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యను తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, రాత్రిపూట ఆహారం తర్వాత ఒక్కసారి, అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగిన తర్వాత ఒక్కసారి ఒక 50 to 100 ml నీరు, అంటే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు తీసుకుని అందులో ఒక 1/2 టీ స్పూను ఈ యొక్క పౌడర్ని కలిపేసి తీసుకోవాలి. ఇంతేనండి, రోజు 2 సార్లు. కాబట్టి సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి అయినా సరిపోతుంది. ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల నేను ఇంతకుముందు చెప్పినటువంటి లక్షణాలు ఏవైతే చెప్పానో ఆ లక్షణాలన్నింటినీ సమర్థవంతంగా కంట్రోల్ చేయగల, సమర్థవంతంగా ఆ సమస్యల నుంచి ఎదుర్కోగలటువంటి ఈ యొక్క ఔషధ గుణాలు ఈ యొక్క ఫార్ములా సొంతం. కాబట్టి మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి అన్ని క్షేమదాయకంగా పనిచేసేటువంటి ఔషధాలే, అన్ని మనకు తెలిసినటువంటివే, తయారు చేసుకోవడం ఈజీ, వాడుకోవడం ఈజీ, రిజల్ట్ కూడా చాలా త్వరగా వస్తాయి. కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు క్షేమదాయకంగా వాడుకోవచ్చు అండి. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. అంటే చాలా మందికి, కొంతమందికి మార్నింగ్ టైము ఈ టైంలో ఈ ప్రాబ్లం వస్తుంది గ్యాస్ట్రిక్, కొంతమంది నైట్ టైం ఎక్కువ ఉంటుంది సార్. అలాంటి వాళ్ళకి ఏ రెమెడీ ఉంటుంది? సో ఇదే రెమెడీ పనిచేస్తుందండి. ఇదే రెమెడీ పనిచేస్తుంది. సో రెగ్యులర్ గా సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఇదే వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ మరొకటి విషయంగా మనం తెలుసుకోవాలి. ఈ రోజుల్లో మరి నాగరికత పెరిగిపోయింది, పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోయింది, అలవాట్లు మారిపోయాయి, జీవన విధానం మారిపోయింది. మరి ఎక్కువ శాతం మందిలో మరి కనీసం నెలలో ఇంచుమించు 1 వారం రోజులు 10 రోజులు కూడా రాత్రి కూడా లేట్ గా ఫుడ్ తీసుకోవాల్సిన పరిస్థితి చాలా మందిలో కలుగుతుందండి. సో ఆఫీస్ వర్క్ కానీ, లేదా కాలేజ్ వర్క్ కానీ, ఇంకోటి కానీ, వాళ్ళ వర్క్స్ అయిపోయిన తర్వాత రాత్రి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అటెండ్ అవుతుంటారు. సో లేట్ అవర్స్ లో ఫుడ్ తీసుకుంటారు. ఆ తీసుకునేటువంటి ఫుడ్ కూడా జనరల్ గా ఏదో ఫ్రెండ్స్ తోనో, బంధువులతోనో, లేకపోతే శ్రేయోభిలాషులతోనో తమాషాగా మాట్లాడుకుంటూ, లేకపోతే ఆ కాన్వర్జేషన్స్ లో ఏదో సరదాగా తిందామని చెప్పేసి రకరకాల ఫుడ్ తీసుకుంటుంటారు. సో ఆయిల్ ఫుడ్స్ కానీ, తర్వాత జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, ఇలాంటి ఫుడ్సే
ఎక్కువ తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది, ఎక్కువ స్వీట్స్ తీసుకుంటుంటారు. సో ఇవన్నీ కూడా డైజెషన్ చాలా టైం తీసుకుంటాయి. సో దీని యొక్క ప్రభావం చేతనే అనేక మందికి మరి వెయిట్ రావడము, షుగర్ రావడము, బీపీ రావడము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడము, వాట్ నాట్ ఎల్స్, ఇలాంటి అనేక రకాల సమస్యలు వస్తాయి. మరి అలాంటి సందర్భాల్లో కూడా అంటే ఏదైనా ఫంక్షన్స్కి అటెండ్ అయినప్పుడు ఆ పదార్థాలు తీసుకున్నప్పుడు కూడా దాని యొక్క ప్రభావం మన దేహం మీద ఉండకుండా ఉండాలంటే ఈ పౌడర్ మనం దగ్గర పెట్టుకుంటే మరి ఇంటికి వచ్చిన తర్వాత కానీ లేకపోతే అక్కడే కానీ వసతి ఉంటే ఫంక్షన్ దగ్గర కానీ లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత కానీ ఒక 1/2 టీ స్పూన్ ఆ పౌడర్ని వీలైతే ఒక 50 to 100 ml గోరువెచ్చని నీళ్లు, అలా కాకపోతే మామూలు నీళ్లు కానీ అందులో కలిపేసి తీయడం వల్ల, సేవించడం వల్ల మరి మనకు చెడు కలగజేసేటువంటి ఆహార పదార్థాల యొక్క ప్రభావం వల్ల కలిగేటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య లక్షణాలని ఇబ్బంది లేకుండా ఉంటాయండి. సో బాడీకి హాని లేకుండా ఉంటుంది కాబట్టి మనం అక్కడ ఫుడ్ తీసుకున్నప్పుడు సంతృప్తి ఉంటుంది. సో ఫుడ్ వల్ల బాడీకి ఇబ్బంది ఉండదు కాబట్టి అట్లా ఏదన్నా అవసరం ఉన్నప్పుడు ఈ విధంగా కూడా వాడుకోవచ్చు అండి. చాలా మంది సార్ ఇప్పుడు మనం అంటే ఇంట్లో తయారు చేసుకునే రెమెడీ చాలా మటుకి కొంతమంది టైం దొరకదు చేసుకోవడానికి, బయట షాప్ లో కానీ కొనుక్కోవాలి ఆయుర్వేదం అనుకుంటే అప్పుడు ఎలా చేస్తారు? అలాంటి వాళ్ళకి ఏంటంటే శంఖవటి అని చెప్పేసి మాత్రలు దొరుకుతాయండి. శంఖవటి బాగా నిదానంగా ప్రేక్షకులు, ఎందుకంటే చాలా మంది నోట్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి మళ్ళీ కూడా చెప్తాను చూడండి. శంఖవటి అది మనకు మాత్రల రూపంలో దొరుకుతాయి. ఆ శంఖవటి అనేటువంటి మాత్రలని ఉదయం ఒక టాబ్లెట్, రాత్రి ఒక టాబ్లెట్, ఆహారం తర్వాత మింగేసేసి నీళ్ళైనా తీసుకోవచ్చు, లేకపోతే పల్చటి తాజా మజ్జిగైనా తీసుకోవచ్చు. ఈ విధంగా శంఖవటి మాత్రలు తీసుకున్నప్పటికీ చాలా సమర్థవంతమైన ఫలితాలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు కలుగుతాయి. రెండవది అజమోదార్క అని చెప్పేసి ఒక మందు దొరుకుతుందండి. అజమోదార్క పూర్వకాలం వామ్ వాటర్ అని చెప్పేసి అనేవాళ్ళు. అజమోదార్క అనేటువంటి పేరుతో దొరుకుతుంది అనమాట. అజమోదం అంటే వాము. నేను ఇదేందో ఫార్ములాలోనే మీకు చెప్పడం జరిగింది వాముతో ఎలా ఔషధం తయారు చేసుకోవాల్సింది. ఆ వామును ప్రధానంగా ఉపయోగించి ఒక లిక్విడ్ కూడా తయారు చేసినటువంటిది మన మార్కెట్ లో దొరుకుతుంది, అజమోదార్క. అది లిక్విడ్ రూపంలో దొరికేటువంటి ఔషధాన్ని మనం తెచ్చుకొని ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది కాబట్టి దాన్ని తెచ్చుకొనేసేసి ఆహారం తర్వాత రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఒక 50 ml గోరువెచ్చని నీళ్ళలో 5 to 10 ml ఈ యొక్క ఔషధాన్ని కలిపి సేవిస్తున్నారు. సో ఈ విధంగా సేవించడం వల్ల వివిధ రకాల గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గిపోతాయి. ఇంకొక ఔషధం కూడా ఉందండి. సో అవిపత్తికర చూర్ణం అని చెప్పేసి ఒక ఔషధం ఉంది. అవిపత్తికర చూర్ణం ఇది మనకు పౌడర్ రూపంలో దొరుకుతుంది. రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఆహారానికి ముందు కానీ తర్వాత కానీ ఎప్పుడైనా సరే ఒక టీ స్పూన్ పొడిని 1 కప్పు నీళ్ళలో కలిపేసి సేవించడం వల్ల కూడా వివిధ రకాలైన గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. లేకపోతే అవిపత్తికర చూర్ణం లేకపోతే మరొక ఔషధం కూడా భాస్కర లవణ చూర్ణం అని చెప్పేసి దొరుకుతుంది. భాస్కర లవణం దాని పేరు. ఇది కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలకు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ గ్యాస్ట్రిక్ ఈ యొక్క భాస్కర లవణ చూర్ణాన్ని కూడా ఇదే పద్ధతిలో వాడుకోవాలి. ఒక ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, ఆహారానికి ముందు దీనైతే భాస్కర లవణాన్ని అయితే ఆహారానికి ముందు ఒక 100 ml పల్చటి తాజా మజ్జిగలో 1/2 టీ స్పూన్ పొడి కలుపుకొని తీసుకోవాలి. దీనివల్ల కూడా అనేక రకాల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గిపోతాయి. సో ఈ విధంగా రకరకాలైనటువంటి ఔషధాలు కూడా మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతాయి కాబట్టి మీరు అడిగినట్లు ఈ పద్ధతిలో, నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకోలేనటువంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధాల్లో ఏ ఒక్కటి వాడినా సరిపోతుందండి. నేను ఎందుకంటే అన్ని అవైలబిలిటీ ఉండవు కాబట్టి ఇన్ని ఔషధాలు చెప్పడం జరిగింది. ఎవరికి ఏది అందుబాటులో ఉండి అనుకూలంగా ఉండి వాళ్ళు దొరుకుతాయో అది వాడుకున్నా సరిపోతుంది అనమాట. కాబట్టి ఈ యొక్క కాంబినేషన్స్ ఏవైనా సరిపోతాయి. ఇవి రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గిపోతాయి. సార్ లాస్ట్లీ ఇవన్నీ కాకుండా అందరు మామూలుగా జనాలు అయితే గ్యాస్ ఇలా పట్టేసింది లేకపోతే అరగట్లేదు అనగానే షాప్కి వెళ్ళేసి మెడిసిన్స్ వదిలేసి జీరా సోడాను లేకపోతే సోడాను కోక్ లాంటివి తీసుకోవడం చేస్తారు, తగ్గిపోతుందేమో అని చెప్పి. అది ఎంతవరకు మంచిది సార్? అది ఏమాత్రం మంచిది కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం కాదు, క్షేమదాయకం అంతకన్నా కదమ్మా. తాత్కాలికంగా ఆ సోడా వాడుకోవడం వల్ల మరి జీరా సోడా కానీ ఇంకోటి కానీ తాత్కాలికంగా ఆ లక్షణాలు తగ్గిపోయినప్పటికీ ఎప్పుడో ఒకసారి వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ తరచుగా ఫ్రీక్వెంట్ గా వాడుకోవడం వల్ల అది చేసేటువంటి మంచి కంటే కూడా చెడు ఎక్కువ కలిగేటువంటి అవకాశం ఉంటుంటుంది. ఎందుకంటే వాటి వల్ల ఈ కిడ్నీస్ కు సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా స్టోన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంటుంది. అంతేకాకుండా మన ప్రేవుల్లో మన దేహానికి మేలు చేసేటువంటి గట్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా ఉందో ఆ బ్యాక్టీరియా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఎప్పుడైతే ఆ బ్యాక్టీరియా డ్యామేజ్ అయిపోతుందో అప్పుడు చెడ్డ బ్యాక్టీరియా విపరీతంగా వృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే ఈ చెడ్డ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందో అనేక రకాలైన జబ్బులు వస్తాయి. అంటే మీరు బీపీ అనుకోనివ్వండి, షుగర్ కానివ్వండి, తర్వాత వెయిట్ కానివ్వండి, రక్తనాళాల సమస్యలు కానివ్వండి, వాట్ నాట్ తెలుసండి, కొత్త అనేక రకాల జబ్బులు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంటుంది. కాబట్టి సరే ఎప్పుడో ఒకసారి మాత్రం తాత్కాలికంగా వాడుకోవచ్చు అండి. ఫ్రీక్వెంట్ గా వాడుకుంటే మాత్రం దాని యొక్క ప్రతిఫలాన్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. నో అదర్ వే.
డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మా ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.